ఏ మాత్రం హింట్ లేకుండా సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు రామ్ చరణ్. నిన్న కాక మొన్న బుచ్చిబాబు సినిమాని మొదలుపెట్టిన చరణ్ అసలు ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే తన కెరీర్ కి బిగ్ బ్రేక్ ఇచ్చిన సుకుమార్ తో మరో సినిమా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి స్వీట్ షాక్ ఇచ్చారు. మరి ఈ సినిమా రంగస్థలం సినిమాకి సీక్వెలా లేక వేరే ఏదైనా కొత్త స్టోరీయా? నెక్స్ట్ ఇయరే రిలీజ్ అంటున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? రామ్ చరణ్ తన బర్త్డే ట్రీట్ ని వారం రోజుల ముందు నుంచే ఇస్తున్నారు ఫ్యాన్స్ కి. పోయిన వారం బుచ్చిబాబు సినిమా గ్రాండ్ గా స్టార్ట్ అయిందో లేదో లేటెస్ట్ గా అసలు ఎవరికి ఏమాత్రం చిన్న హింట్ కూడా ఇవ్వకుండా తన 17వ సినిమాని సుకుమార్ తో చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు రామ్ చరణ్. రేరింగ్ టు కాన్క్వీర్ అనే పవర్ఫుల్ క్యాప్షన్ తో సినిమాకు సంబంధించి పోస్టర్ ని ఈ హోలీ రోజు రిలీజ్ చేసింది టీం. పవర్ఫుల్ హీరో రామ్ చరణ్, మెవరిక్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్లుగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ అనౌన్స్మెంట్ తోనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మొదలైపోయాయి. ఇప్పటికే 2018లో ఈ కాంబినేషన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ అయింది రంగస్థలం. చరణ్ ని సరికొత్తగా ఆడియన్స్ కి చూపించి సూపర్ హిట్ అందుకున్నారు సుకుమార్. అయితే రంగస్థలం తర్వాత RRR తో పాటు రామ్ చరణ్ గ్రాఫ్, పుష్పతో సుకుమార్ క్రేజ్ పాన్ ఇండియా వైడ్ గా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. అందుకే ఈ కాంబినేషన్ లో రెండోసారి రాబోతున్న సినిమా ఎలా ఉండబోతుందో, ఈసారి ఏ స్టోరీ చెప్పబోతున్నారో అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా ఈ సంవత్సరం ఎండ్ కి షూటింగ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఎండ్ కి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తోంది టీం. అందుకు తగినట్టు యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేస్తున్నారు. మరోవైపు చరణ్ బుచ్చిబాబుతో కూడా సినిమా కమిట్ అయి ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా సమ్మర్ తర్వాత సెట్స్ మీదకి వెళ్లబోతోంది. ప్రస్తుతం గేమ్ చేంజర్ షూట్ ని హైదరాబాద్ లోనే చేస్తున్న రామ్ చరణ్ మే నాటికి శంకర్ సినిమాని కంప్లీట్ చేసి బుచ్చిబాబు సినిమాని స్టార్ట్ చేస్తారు. ఈ సినిమాతో ప్యారలల్ గానే సుకుమార్ సినిమా షూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సుకుమార్ కూడా ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్నారు కాబట్టి ఆగస్టు 15th కి పుష్ప రిలీజ్ అయిపోతే ఆ తర్వాత చరణ్ సినిమా పని మొదలు పెడతారు. పోస్టర్ లో గుర్రాల్ని హైలైట్ చేశారు కాబట్టి సుక్కు ఏం చెప్పాలనుకుంటున్నారో, స్టోరీ ఏంటో అని డీకోడ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు ఫ్యాన్స్.